పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించండి. మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మ పూర్ణగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. ఓ ప్రభువా, నీవు పలకొలసిన దాన్ని నీకు బోధించేదనని మీరు సెలవిస్తూ వచ్చినటువంటి మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. అయ్యా, మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపాలను మేము గ్రహించడానికి, సరిచేసుకోవడానికి మాకు మీ కృపను చూపించండి. దయగల తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రభువా, మీ ప్రజల వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు మీరే కృప చూపించండి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన వాక్యం రాయబడిన మాట ప్రకారం అపవాది క్రియలను లయపరచండి. ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. మీ ఆత్మ సంచారం మాతో కూడా ఉంచండి. మీరు అన్ని విషయాల్లో మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమీన్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ఐతూకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రా భారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో చాలా అనే మాట వ్రాయబడి ఉంది. మనం చూస్తున్నాం, పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా అనే మాటను, చాలాసేపు అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి చాలా అనే మాట వ్రాయబడిన 4 సందర్భాలను మనం చూద్దాం. చాలా అనే మాట పరిశుద్ధ గ్రంథములో కొన్ని చోట్ల వ్రాయబడి ఉంది. ఈ సమయంలో ఈ మాట రాయబడిన 4 సందర్భములను మనం చూద్దాం. గమనించండి, మరి మనము ఏ విధంగా ఉంటాము అంటే కొన్ని విషయాల్లో చాలా వద్దు అనే వారంగా ఉంటాం. కొన్నిటినేమో చాలా కావాలి అని కోరుతూ ఉంటాం. ఇప్పుడు చాలాసేపు వాక్యం చెప్తాను వినండి అంటే ఏమంటారు? వద్దంటారా? చెప్పమంటారా? వద్దు అంటారు. అట్లా కాకుండా చాలా డబ్బులు ఇస్తాను తీసుకోండి అంటే వద్దంటారా? వద్దని అనరు. గమనించండి, మరి ఈ సమయంలో ఈ మాటను, అంటే చాలా అనే మాటను మనం ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటిగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనములో చాలా అనే మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, పౌలు
చాలాసేపు ప్రసంగించుచుండగా అనే మాటను పౌలు చాలాసేపు ప్రసంగిస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మొదటి మాట ఏంటంటే చాలాసేపు. పౌలు చాలాసేపు వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చినట్లుగా ఇక్కడ రాయబడింది. పౌలు మరి మరునాడు వెళ్ళనయ్యుండి అక్కడ కూడి ఉన్నటువంటి ప్రభు ప్రజలతో మరి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ వచ్చాడు. వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. వారు కూడి ఉన్నటువంటి మేడగదిలో మరి ఒక వ్యక్తి ఐతుకు అని ఒకడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోతా వచ్చాడు. నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడ్డాడు. అయితే పౌలు ఏం చేశాడంటే యేసుక్రీస్తు నామములో ఆ వ్యక్తిని బ్రతికించినట్లుగా వాక్యములు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సందర్భంలో మనము ఏం చూస్తున్నాము అంటే పౌలు చాలాసేపు ప్రసంగిస్తూ వచ్చాడనే విషయాన్ని చూస్తున్నాం. పౌలు చాలాసేపు వాక్యాన్ని బోధించిన వాడుగా ఉన్నాడు. గమనించండి, వాక్యము బోధించబడుతూ ఉన్నప్పుడు, వాక్యం ప్రకటించబడుతూ ఉంటున్నప్పుడు మనము ఆ వాక్యాన్ని విని వాక్యం యొక్క వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకోవాలి. దేవుడు తన దాసుల ద్వారా మనకు వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు. మరి ఆ వాక్యం యొక్క వెలుగులో మనలో ఉన్న లోపాలు మనం గ్రహించాలి. వాటిని మనము మరి విడిచిపెట్టి మనము సరైనటువంటి విధానములో సిద్ధపరచబడాలి. గమనించండి, మరి దేవుడు కొన్నిసార్లు ఆయా విధాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి దినము వాక్యం చదువుకోవాలని, ఇతరులకు ప్రభు యొక్క ప్రేమను ప్రకటించాలని, ఇతరుల ఎడల ప్రేమ చూపించాలని, ఇతరులతో కలహించకూడదని, ఇతరుల మీద ద్వేషం అనేది కలిగి ఉండకూడదని, అబద్ధాలు మాట్లాడకూడదని, చెడ్డ మాటలు మాట్లాడకూడదని, మరి ఈ విధంగా ప్రభువు ఆయా సమయాల్లో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ లోపాలు మనలో ఉన్నప్పుడు మనం సరిచేసుకోవాలి. వాస్తవమే, నేను మరి కొన్నిసార్లు పలుకుగొడిన మాటలు పలుకుతా ఉన్నాను అని మనం ఎరిగి మరి ఆ స్థితిని మనం వదిలిపెట్టేసేయాలి. వాస్తవమే, కొన్నిసార్లు ఇతరుల మీద ప్రేమ చూపించలేకపోతున్నాను, ఇతరులను ద్వేషించే స్థితిలో నేను ఉంటున్నాను అని గ్రహించి ఆ స్థితిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు, మరి రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనాల్లో చూసినట్లయితే అక్కడ సొలొమోను గురించి రాయబడింది. ఎవరిని గురించి రాయబడింది? సొలొమోను గురించి. మరి ఈ సొలొమోను యొక్క స్థితి ఎలా ఉంది అంటే దేవునికి వ్యతిరేకంగా తాను జీవిస్తూ ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగా తాను ప్రవర్తిస్తూ ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగా తాను నడుచుకుంటూ ఉన్నాడు. దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై అతన్ని హెచ్చరిస్తూ వచ్చాడు. ఇదిగో నీ స్థితి సరిగా లేదు, నీ విధానము మరి సరిగా లేదు అని చెప్పి దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై హెచ్చరించాడు. ఏం చేయాలి సొలొమోను? వాస్తవమే కదా, నాలో ఈ తప్పులు ఉన్నాయి కదా, నాలో ఈ యొక్క పాపాలు ఉన్నాయి కదా అని గ్రహించి మరి తన తప్పులు పాపాలన్నీ కూడా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి తాను మరి తన జీవితాన్ని సరిచేసుకోవాలి. కానీ సరిచేసుకోలేదు. దేవుడు 2 సార్లు హెచ్చరించినప్పటికీ సొలొమోను మారలేదు, అదే పాపంలో కొనసాగుతూ వచ్చాడు,
అదే పాపంలో జీవిస్తూ వచ్చాడు. దాని ద్వారా ఏం జరుగుతూ వచ్చింది అంటే మనం గమనించవచ్చు. మరి అక్కడ కింద వచనాల్లో దేవుడు చెప్తూ వచ్చాడు ఏమనంటే, నీవు సరిచేసుకోకుండా ఉంటున్నావు కాబట్టి రాజ్యము నేను తీసివేసి నీ దాసునికి ఇస్తాను అని చెప్తా వచ్చాడు. అయితే రాజ్యమంతా తీసివేయను, యెరూషలేము నిమిత్తము దావీదు నిమిత్తము మరి ఒక గోత్రాన్ని నీకు ఉండనిస్తానని చెప్పాడు దేవుడు. అంతేకాదు మరి దావీదు నిమిత్తము నీ కాలంలో కాకుండా నీ కుమారుని చేతిలో నుంచి రాజ్యాన్ని తీసివేస్తానని చెప్పాడు. ఇప్పుడు చూడండి, రాజ్యము తీసివేయబడింది. ఒక గోత్రమే మరి సొలొమోను సంతతికి దేవుడు ఉండనిచ్చాడు. మిగతా గోత్రాలను ఏం చేశాడు? యెరోబోము చేతికి అప్పగించాడు. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో అది ఏమైందంటే పోయింది. గమనించండి, సొలొమోను దినాల్లో అది పోకపోయినప్పటికీ ఆ తర్వాత సొలొమోనును బట్టే మరి రెహబాము కాలంలో తీసివేయబడతా వచ్చింది. అంటే సొలొమోను సరి చేసుకోలేదు కాబట్టి ఏం జరిగిందంటే ఉన్న ఆశీర్వాదము పోయింది. ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోతా వచ్చాడు. మన జీవితంలో మరి మనము మనలో ఉన్న లోపాలను సరిచేసుకోకుండా అలాగే కొనసాగితే గమనించండి, మనకున్నటువంటివి మనకు దూరం చేయబడతాయి. మనకు నెమ్మది ఉంది, ఆ నెమ్మది ఏమవుతుంది? దూరం అయిపోయింది. మనం సంతోషంగా ఉన్నాం, ఆ సంతోషం ఏమవుతుంది? దూరం అయిపోతుంది. మనం కొంత మరి ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాం, ఆశీర్వాదం ఏమవుతుంది? మన నుండి వేరైపోతుంది. గమనించండి, మనము మన లోపాలను సరిచేసుకోకపోతే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోపాలు ఉన్నాయని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నప్పుడు మనం సరిచేసుకోకపోతే మనకు కలిగిన వాటిని మనం పోగొట్టుకుంటాం. మనకు కలిగిన ఆశీర్వాదాన్ని మనము కోల్పోతాము. కాబట్టి మనం జాగ్రత్త పడాలి, సరిచేసుకునే విధానం కలిగి ఉండాలి. అలాగే వాక్యంలో రాజుల మొదటి గ్రంథంలోనే ఇంకొక సందర్భాన్ని మనం చూడవచ్చు. 13వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ యెరోబామును గురించి రాయబడింది. ఎవరిని గురించి? యెరోబాము. ఇశ్రాయేలీలు 2 భాగాలుగా చేయబడిన తర్వాత 10 గోత్రాలకి యెరోబామే రాజు. ఈ యెరోబాము యొక్క జీవితం ఎలా ఉంది అంటే ఇతని జీవితం కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంది. 2 విగ్రహాలను చేయించాడు. 2 బంగారు దొండను చేయించి ఒకటి బేతేల్లో ఇంకొకటి దానులో ఉంచి మరి వాటిని పూజిస్తూ ఉన్నాడు. ప్రజలను కూడా పూజించమని చెప్తా వచ్చాడు. ప్రజలు కూడా పూజిస్తూ వచ్చారు. అంటే భయంకరమైన పాపంలో తాను జీవిస్తూ ఉన్నాడు. ఆ బేతేల్లో ఉన్న బలిపీఠం దగ్గర తాను నిలవబడ్డప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన ప్రవక్తను అక్కడికి పంపించాడు. ప్రవక్త వచ్చి మరి ఆ రాజు అంటే యెరోబాము ఆ బలిపీఠం దగ్గర, అంటే బేతేల్లో బంగారు దూడ ఉంది కదా, ఆ దూడ దగ్గర బలిపీఠం కట్టబడింది. ఆ బలిపీఠం దగ్గర ఆ రాజు నిలవబడ్డాడు. మరి ప్రవక్త వచ్చి ఆ బలిపీఠానికి వ్యతిరేకంగా కొన్ని మాటలు ప్రకటించాడు. దేవుడు ప్రకటించమని చెప్పిన మాటల్ని ప్రకటించేసరికి ఈ రాజు ఏం చేస్తా వచ్చాయంటే నేను కట్టిన బలిపీఠానికి వ్యతిరేకంగా ఈ వ్యక్తి ప్రకటిస్తూ ఉన్నాడని చెప్పి కోప్పడతా వచ్చాడు. ఏం చేయాలి? వాస్తవంగా నేను చేస్తుంది పాపము, విగ్రహాన్ని చేశాను, ఆ విగ్రహానికి బలిపీఠం కట్టి ఆ విగ్రహాన్ని బలర్పిస్తూ ఉన్నాను, నేను చేసేది పాపము అని తను గ్రహించి ఆ ప్రవక్త వచ్చి ప్రకటిస్తూ ఉన్నప్పుడు తాను సరిచేసుకోవాలి, తన పాపాన్ని విడిచిపెట్టాలి, తన పాప జీవితాన్ని మానుకోవాలి. కానీ తాను అట్లా సరిచేసుకోలేదు, తన పాప జీవితాన్ని మానుకోలేదు. ఆ ప్రవక్త వచ్చి ప్రకటిస్తూ వచ్చినప్పుడు గమనించండి, ఈ యొక్క మరి యెరోబాము ఏం చేశాడంటే వాడిని పట్టుకోండి అని చేజాపాడు. ఏం చేశాడు? వాడిని పట్టుకోండి అని చేజాపాడు. చేజాపగానే ఆ చేయి ఏమైంది? ఎండిపోయింది. ఏమైంది?
ఎండిపోయింది. అంటే ఆ చేతికి రోగం వచ్చేసింది. ఆ తర్వాత దైవజనుడు బతిమలాడుకున్నాడు. మరి దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ రాజును బాగు చేశాడు, ఆ రాజు యొక్క చేతిని. చూడండి, ఇక్కడ ఈ రాజు చేయి చాపాడు, ఆ చెయ్యి ఎండిపోయింది. తను సరి చేసుకోలేని దాన్ని బట్టి ఏం జరిగిందంటే ఆ చేతికి రోగం వచ్చేసింది. అంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే అంతవరకు చేయి బాగానే ఉంది. ఈ వ్యక్తి మరి దైవజనం ద్వారా చెప్పబడినటువంటి మాటలను బట్టి సరి చేసుకోలేదు. ఇప్పుడు ఏమైందంటే ఆ చేతికి రోగం వచ్చేసింది. అంటే లేనిది వచ్చింది. అంటే కొన్నిసార్లు మనం సరి చేసుకోకపోతే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, మనం దర్శిస్తున్నప్పుడు మనం సరి చేసుకోకపోతే లేనివన్నీ వస్తాయి. మనం అప్పటి వరకు బాగానే ఉన్నా, ఏ సమస్య లేదు, కానీ ఏదో ఒక సమస్య వచ్చింది. అప్పటి వరకు బాగానే ఉన్నాం, కానీ ఏం జరుగుద్దంటే మనం సరి చేసుకోకపోతే ఏదో ఒక అనారోగ్య పరిస్థితి మనకు కలుగుతుంది. ఏదో ఒక శోధన, ఏదో ఒక కలవరము, ఏదో ఒక అశాంతి మనకు కలుగుతుంది. అంటే లేని సమస్యలన్నీ మన మీదకి వచ్చి పడతాయి. ఎప్పుడు? దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోకపోతే, మనలో లోపాలు ఉన్నాయని చెప్పి దేవుడు చూపిస్తున్నప్పుడు సరి చేసుకోకపోతే మనము మరి లేని సమస్యలని తెచ్చుకుంటాం. గమనించండి, సొలొమోను సరి చేసుకోలేదు, ఉన్న ఆశీర్వాదం పోయింది. యెరోబోము సరి చేసుకోలేదు, లేని రోగము వచ్చింది. అంటే మనం సరి చేసుకోకపోతే ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోతాము. మనం సరి చేసుకోకపోతే లేని సమస్యలన్నింటినీ మనము తెచ్చిపెట్టుకుంటాం. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. వాక్యం మనం చూస్తున్నాం, పౌలు చాలాసేపు ప్రసంగిస్తూ వచ్చాడు. అంటే చాలాసేపు వాక్యాన్ని బోధించాడు. వాక్యం బోధించబడుతున్నప్పుడు మరి మనలో ఉన్న లోపాలు మనం ఎరిగి సరి చేసుకోవాలి, సరిదిద్దుకుంటున్నామా? ప్రియులారా, మన జీవితం ఎలాగుంది ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఒక చోట మరి దైవ సేవకుడు వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంటే మరి ఒక అక్క కుర్చీలో కూర్చుంది, బైబిల్ పట్టుకుంది. కొంచెంసేపటికి కూర్చుని నిద్రపోతూ ఉంది. ఇప్పుడు సేవకుడు ఏం చేయాలా? నిద్రపోవద్దని చెప్పాలిగా. చెప్తే ఏమైద్దో అని ఆ దైవజనుడు కూడా భయం ఉండి మరి కొంతసేపు చెప్పలా, అట్ట నిద్రపోతూ ఉంది. నిద్ర ఆపటల్లా. ఇక దైవ సేవకుడు చూసి ఏం చేశాడంటే చెప్పాడు, నిద్రపోవద్దు, నిద్ర వస్తే పోయి కళ్ళు కడుక్కోమని. అట్లా నిద్రపోతూ ఉంటే చేతులు ఉన్న బైబిలు కింద పడిపోద్దని చెప్పి ఆ సేవకుడు చెప్పాడు. ఆ కోడికలో వాక్యం చెప్పడం అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఒక్కతే ఉంది. ఇప్పుడు సేవకుడికి ఎట్లుంటుంది? ఏమనిద్దో అనే భయం కదా. వచ్చింది సేవకుడి దగ్గరికి. అస్సలు నేను నిద్రపోతే నీకెందుకు? నీ వాక్యం నువ్వు చెప్పుకోవచ్చుగా, నా సంగతి నీకెందుకు నీకు లేచింది. ఇక చూడండి, ఇక అట్ట సేవకుడి మీద రివర్స్ అయిపోయింది. సరే, ఇక ఏం చేస్తాడు ఆయన? తర్వాత కొన్ని రోజులు గడిచింది. సేవకుడు ఏం చెప్పాడు? నిద్రపోవద్దు, బైబిల్ కింద పడిపోయిందని చెప్పాడుగా. కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ అదే అక్క కుర్చీలో కూర్చుని ఒకరోజు సేవకుడు వాక్యం చెప్తా ఉంటే వింటా ఏమైందంటే మళ్ళీ నిద్ర వచ్చింది ఆమెకి. మళ్ళీ నిద్ర వస్తే ఇకేం చేయాలి సేవకుడు? అంతకుముందు చెబితే ఏమంది? రివర్స్ అయింది కదా, ఈ రివర్స్ గోల మనకెందుకని ఆయన సైలెంట్గా ఉండిపోయాడు. ఏమో ఊగుతా ఉంది. ఇక చేతిలో బైబిల్ కింద పడేసింది. ఇక అందరి ముందు ఏమైంది? అందరి ముందు అవమానం కదా, నిద్రపోయి బైబిల్ కింద పడేస్తే. గమనించండి, కొన్నిసార్లు మరి దైవ సేవకులు కొన్ని విషయాలు చెప్పినప్పుడు మనం ఏం చేయాలా? మంచి విషయాలే దేవుని సేవకులు చెప్తున్నారు కాబట్టి మరి వాడిని స్వీకరించాల ప్రేమతో. మనము వ్యతిరేకించకూడదు. నిద్ర వచ్చింది సహజంగా, బాగా అలసిపోయినప్పుడు మరి నిద్ర వచ్చింది. మరి దైవ సేవకులు నిద్రపోవద్దని చెప్పినప్పుడు ఏం చేయాలా? మరి రివర్స్ అవ్వకూడదు, సరి చేసుకోవాలి.
వాస్తవే కదా అనే విషయాన్ని గ్రహించాలి. గమనించండి, మన జీవితంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు తన వాక్యం ద్వారా మన లోపల మనం గ్రహించి ఏ లోపాలైతే ఉన్నాయో వాటిని మనము ఒప్పుకొని మరి వాటిని విడిచిపెట్టి మన జీవితాన్ని సరిచేసుకునే వారంగా ఉండాలి. పౌలు చాలాసేపు ప్రసంగిస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే చాలాసేపు వాక్యాన్ని బోధించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ సందర్భం మనకేం చూపిస్తుంది అంటే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, మనం దర్శిస్తున్నప్పుడు, మన లోపల మనకు చూపిస్తున్నప్పుడు మనం సరిచేసుకోవాలి, మన జీవితాన్ని సరిదిద్దుకునే వారంగా ఉండాలి. అలా మనం సరిచేసుకుంటున్నామా? ఒకసారి మనము మన జీవితాన్ని మరి పరిశీలన చేసుకుందాం. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 27వ వచనం. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. ఈ వచనంలో కూడా చాలా అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడేమి రాయబడిందంటే చాలా సహాయము అనే మాట రాయబడింది. చాలా సహాయము. గమనించండి, అపోల్లో అనే వ్యక్తిని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇతడు కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేస్తూ వచ్చాడు. అపోల్లో అనే వ్యక్తి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసిన వాడుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే దేవుని ప్రజలకు ఈ యొక్క అపోల్లో అనే వ్యక్తి చాలా సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. పిల్లలు, మనం కూడా మరి సహాయం చేసే వారంగా ఉండాలి. మనం కూడా ఏం చేయాలి? సహాయం చేయాలి. మనము ఎవరికి సహాయం చేయాలి? గమనించండి, మనము ఎవరికి సహాయం చేయాలి? పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనములో మరి రూబేనీలు, గాదీలు, మనుష్య అర్థగోత్రపు వారికి చెప్పబడుతూ వచ్చిన మాటలను అక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. వీళ్ళు ఇశ్రాయేలీలే. యోర్దాను కివతలి వారికి స్వాస్థ్యం ఇవ్వబడింది. మరి వాళ్ళకి ఇవ్వబడుతున్న హెచ్చరిక ఏంటంటే అక్కడ మీరు స్వాస్థ్యం పొందారు, మీ సహోదరులు కూడా స్వాస్థ్యం పొందినట్లు, అంటే మిగతా గోత్రికులు కూడా స్వాస్థ్యం పొందినట్లు, మరి వారు స్వాస్థ్యం పొందేంత వరకు మీరు వారితో కలిసి యోర్దాను దాటి కనాన్లోనికి వెళ్ళి మరి ఆ దేశంలో ఉన్న వారితో యుద్ధం చేసి అలాగున స్వాస్థ్యం పొందకుండా ఉన్నవారు స్వాస్థ్యం పొందినట్లుగా మీరు స్వాస్థ్యం పొందని వారికి సహాయం చేయాలి అని చెప్పి వారికి చెప్పబడతా వచ్చింది. చూడండి, మరి వీరు స్వాస్థ్యం పొందుకున్నారు, స్వాస్థ్యం పొందని వారికి ఏం చేయాలి? వీళ్ళు సహాయం చేయాలి. గమనించండి, వీళ్ళు ఇశ్రాయేలీలే. స్వాస్థ్యం పొందిన వీళ్ళు ఇశ్రాయేలీలే. మరి స్వాస్థ్యం పొందని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇశ్రాయేలీలే. కాబట్టి ఇప్పుడు స్వాస్థ్యం పొందిన ఇశ్రాయేలీలు స్వాస్థ్యం పొందని ఇశ్రాయేలీలకు ఏం చేయాలి? సహాయం చేయాలి. వారితో కలిసి వెళ్ళి యుద్ధం చేసి వారు కూడా స్వాస్థ్యం పొందేంత వరకు పోరాడాలి. అంటే ఇక్కడ మరి ఈ సహోదరులు తోటి సహోదరులకు ఏం చేయాలంటే సహాయం చేయాలి అని ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, దీని యొక్క అర్థం ఏంటంటే మరి ప్రభు ప్రజలమైన మనము తోటి సహోదరులకు సహాయం చేసే వారంగా ఉండాలి. తోటి సహోదరులకు ఏం చేయాలి? సహాయం చేయాలి. వారు ఒకవేళ ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నారనుకోండి, మరి వారు ఆత్మీయంగా బలపరచబడినట్లుగా వారి కోసం మనం ప్రార్థన చేయాలి. గమనించండి, వారు ఆత్మీయంగా మరి ఎదగకుండా ఉన్నారనుకోండి, వారు ఆత్మీయంగా ఎదిగేదాని కొరకై వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇలాగున మన యొక్క సహకారాన్ని అందించాలి. గమనించండి, ఆత్మీయంగా బలహీనులుగా ఉండి
మరి ఆత్మీయంగా ఎదగకుండా ఎవరైతే ఉంటున్నారో మరి వారు ఆత్మీయంగా బలపడినట్లుగా మన వంతు మనము వారికి మన సహకారాన్ని అందిస్తూ వారి కొరకు మనం ప్రార్థనలు కూడా చేసే వారంగా ఉండాలి. గమనించండి, మన జీవితంలో ఎవరికి సహాయం చేయాలంటే తోటి సహోదరులకు మనం సహాయం చేయాలి. ఎవరికి సహాయం చేయాలి? తోటి సహోదరులకు. మరి ఆత్మీయంగా వారు ఏదైనా కొరత కలిగి ఉంటే మనం వారికి సహాయం చేయాలి. భౌతిక పరంగా కూడా ఒకవేళ మరి ఏదైనా ఇబ్బందిలో ఉంటే మనం ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. మనకు సామర్థ్యం ఉంటే మరి వారికి సహాయపడే వారంగా ఉండాలి. ఇలాగున భౌతికంగా ఆత్మీయంగా మరి తోటి సహోదరులు మరి కొరత కలిగిన వారుగా ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే మన సహకారాన్ని వారికి అందించాలి. వారి కొరకే మనం ఎంతో భారంతో ప్రార్థనలు చేసే వారంగా ఉండాలి. అలా చేయడమే వారికి సహాయం చేయడం. గమనించిన మనము తోటి సహోదరులకు సహాయం చేయాలి. అలాగే మరి ఇంకొక సందర్భాన్ని మనం చూడవచ్చు. అపోస్తుల కార్యముల్లో 16వ అధ్యాయం 9వ వచనములో ఏం రాయబడిందంటే అక్కడ మరి పౌలునకు ఒక దర్శనం కలిగింది. పౌలుకి ఏం కలిగింది? దర్శనం కలుగుతూ వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి పౌలు ఎదురు నిలవబడ్డాడు. నిలవబడి ఏమంటున్నా అంటే మరి మాకు సహాయం చేయము అంటున్నాడు. అలా అంటున్నప్పుడు పౌలుతో ఉన్నవారు ఏం గ్రహించారంటే ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుడు సెలవిస్తున్నట్లుగా గ్రహించి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజలకు సువార్త అందించారు. ఇదేం చూపిస్తుంది అంటే రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారికి మనం సహాయం చేయాలి. ఎవరికి సహాయం చేయాలి? రక్షణ లేని వారికి. రక్షణ లేని వారికి మనం ఎట్లా సహాయం చేయగలుగుతాము? గమనించండి, వారికి సువార్త ప్రకటించడమే, వారికి ప్రభు యొక్క ప్రేమను తెలియపరచడమే వారికి సహాయం చేయడం. అంతేకాదు మరి వారు రక్షించబడాలని ప్రార్థన చేయటం కూడా వారికి మనము సహాయం చేయడమే. మన జీవితంలో రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారికి మనం సహాయం చేయాలి. ఎలా సహాయం చేయాలంటే మరి సాధ్యమైతే వారికి సువార్త అందించాలి, సాధ్యమైతే వారికి పత్రికలైనా అందించాలి. మరి లేకపోతే మనము వారి రక్షణలోకి రావాలని ప్రార్థనలైనా చేయాలి. అలా చేయడమే వారికి సహాయం చేయడం. మన జీవితంలో రక్షణ లేని వారికి మనం సహాయం చేయాలి. అలా మనం సహాయం చేసే వారంగా ఉన్నామా? అలాగే మరి ఇంకెవరికి సహాయం చేయాలంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. చూడండి, ఇక్కడ పౌలు ఏమంటున్నా అంటే ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించాను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అంటున్నాడు. అంటే చూడండి, ఇక్కడ మరి పౌలుతో ఉన్నవారు దేవుని యొక్క సేవలో ఉన్నారు, ప్రయాసపడుతున్నారు దేవుని సేవలో. విశ్వాసులను గురించి ఇక్కడ చెప్తున్నాడు, మీరును మాకు సహాయం చేయుచుండగా. అంటే మీరు మా కోసం ప్రార్థన చేయటం వలన మీరు సహాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక ముందు కూడా మేము మాకొచ్చే మరణకరమైన పరిస్థితి నుంచి తప్పించబడతామని నిరీక్షణ కలిగి ఉన్నాము అంటూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ప్రజలు, విశ్వాసులు ఏం చేస్తున్నారంటే దేవుని సేవలో ప్రయాసపడుతున్న పౌలుతో ఉన్నవారి కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. అలా ప్రార్థనలు చేయడమే వారికి సహాయం చేయడం. పౌలు అదే అంటున్నాడు, మాకు మీరు సహాయం చేస్తున్నారు అంటూ మా కోసం ప్రార్థన చేస్తున్నారు అన్నాడు. అంటే దైవ సేవలో ప్రయాసపడుతున్నటువంటి వారికి మనం సహాయం చేయాలి. దేవుని సేవలో ప్రయాసపడుతున్న వారికి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. ఎట్లా సహాయం చేయాలి? వారి కోసము ప్రార్థన చేయటం ద్వారా, వారు క్షేమముగా మరి వెళ్ళాలని,
క్షేమముగా తిరిగి రావాలని ప్రార్థన చేయాలి. అలాగే వారు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆత్మచేత నింపబడి బోధించాలని వారి కోసం ప్రార్థన చేయాలి. అట్లా దైవ సేవకుల కొరకై మనం ప్రార్థన చేయటం ద్వారా వారికి మనము సహాయం చేసిన వారం అవుతూ ఉన్నాం. అలాగే మన జీవితంలో దైవ సేవకులకు దేవుని యొక్క సేవలో ప్రయాసపడే వారికి సహాయం చేయాలి. మనం ఈ అనుభవాన్ని కలిగి ఉన్నామా? గమనించండి, అపోల్లో అనే వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? చాలా సహాయం చేస్తూ ఉన్నాడు. చాలా సహాయం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా సహాయం చేసే వారంగా ఉండాలి. ఎవరికి సహాయం చేయాలి? తోటి విశ్వాసులకు మనం సహాయం చేయాలి. భౌతికంగా, ఆత్మీయంగా వారు ఏదైనా కొరతలో ఉన్నప్పుడు వారికి మనం సహాయం చేయాలి. ప్రార్థన చేయడమే సహాయం చేయడం. సామర్థ్యం ఉంటే మనం వారికి సహకరించవచ్చు. రెండవది, రక్షణ లేని వారికి మనం సహాయం చేయాలి. అంటే వారు రక్షణలోకి రావాలని మనం ప్రార్థన చేయాలి, మనం వారికి సువార్త అందించాలి. అలాగే దైవ సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి, దైవ సేవకులకు మనం సహాయం చేయాలి. అంటే మనం వారి కోసం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఇలాగున తోటి విశ్వాసులకు, రక్షణ లేని వారికి, దైవ సేవకులకు కూడా మనము సహాయం చేసే వారంగా ఉండాలి. ప్రియులారా, మన జీవితం ఆ విధంగా ఉందో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఆ విధంగా మనం సిద్ధపరచబడాలని ఆ ప్రభువు కోరుతూ ఉన్నాడు. గమనించండి, మరి రెండోది ఏం చూస్తున్నామంటే, అపోల్లో అనే వ్యక్తి చాలా సహాయం చేశాడు. మనం కూడా అనేకులకు సహాయం చేసే వారంగా ఉండాలి. మూడో మాట మనం చూద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 31:10. దినవృత్తాంతం 2వ గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతోననగా. చూడండి, ఇక్కడ చాలా అనే పదాన్ని చూస్తున్నాం. ఇక్కడ కూడా చాలా అనే పదము రాయబడింది. ఇక్కడ ఏం రాయబడిందంటే చాలా మిగులుచున్నది అనే మాట రాయబడింది. చాలా మిగులుచున్నది. గమనించండి, మరి హిజ్కియా రాజుకున్న దినాల్లో జరిగిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రాజు ఏమని ఆజ్ఞాపించాడు జనులకు? లేవీయులు, యాజకులు వారు చేయవలసిన పనుల్లో మరి కొనసాగునట్లుగా వారికి మరి ఇవ్వవలసినటువంటి వాటిని ఇవ్వండి అని చెప్పి ఆ రాజు ఆజ్ఞాపించినప్పుడు మరి ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే విస్తారముగా మరి తీసుకొచ్చారు. ప్రథమ ఫలాల్ని, ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని, నూనెను, తేనెను, ఇంకా అనేకమైన వాటిని తీసుకొచ్చి కుప్పలుగా వేశారు. మరి ఆ హిజ్కియా రాజు, అధిపతులు ఆ కుప్పలను చూసి మరి జనులను దీవిస్తూ వచ్చారు. వాటి విషయమై మరి యాజకులను, లేవీయులను అడిగినప్పుడు, ఆ హిజ్కియా రాజు యాజకులను, లేవీయులను అడిగినప్పుడు మరి ప్రధాన యాజకుడైన అజర్యా చెప్పినటువంటి మాటలు 10వ వచనంలో మనం చూస్తున్నాం. ఏం చెప్పాడంటే, యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది అని చెప్తూ వచ్చాడు. జనులు కానుకలు తేవడం మొదలుపెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేస్తున్నాం, సమృద్ధిగా భోజనం చేసినప్పటికీ చాలా మిగులుతూ ఉంది అని చెప్తా వచ్చాడు. అంటే ఇక్కడ ప్రజలు అంత విస్తారంగా సమర్పించుకుంటూ వచ్చారు. ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? విస్తారంగా సమర్పించుకుంటూ వచ్చారు. విస్తారంగా మరి సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నారు. చాలా మిగులుచున్నదని చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే మరి ప్రజల్లో సమర్పణ ఉన్నట్లుగా మనకు తెలియజేయబడుతుంది. అంటే మనం ప్రభు కొరకై సమర్పించుకునే వారంగా ఉండాలి. ప్రభు కొరకు మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. మన యొక్క సమర్పణ అనేది మరి సరైన విధానంలో ఉండాలి. గమనించండి, మరి కొంతమంది సమర్పణ ఎట్లా ఉంటుందంటే, ఒకసారి తిమోతి అంకులు వాక్యం చెప్తూ చెప్పాడు. ఒక వ్యక్తి అంట మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక సైకిల్ వేసుకుని చెవట కక్కుంటూ సైకిల్ తొక్కుంటూ మందిరానికి వచ్చాయంట. ఆ సైకిలు మరి పాత సైకిలు, మరి బాగా మోత వస్తూ ఉంది.
కిరుకిరుమని. ఆ కిరుకిరుమని సైకిల్ తీసుకుని అలసిపోయి చెమట కారుకుంటూ మందిరానికి వచ్చాడంట. మందిరానికి వచ్చి అక్కడ సేవకుడు చెప్పాడంట, అన్న ఈ సైకిలు మరి దేవునికి ఇవ్వాలని తీసుకొచ్చాను, మరి ఇక్కడ మందిరంలో పెట్టండి అని చెప్పి అన్నా అంట. ఎందుకు బ్రదర్ ఈ పాత సైకిలు మరి దేవునికి ఇవ్వాలని చెప్పి నువ్వు అనుకున్నావంటే, మేము కొత్త సైకిల్ కొనుక్కున్నామన్నా అంట. ఏం చేశాడు? కొత్త సైకిల్ కొనుక్కున్నాడని చెప్పి ఈ డొక్కు సైకిల్ ఏం చేశాడు? దేవునికి ఇచ్చాడంట. చూడండి, దేవునికి ఇచ్చే విషయాలు ఎట్లుంటారు కొంతమంది. గమనించండి, మన జీవితంలో మరి దేవునికి ఇచ్చే విషయంలో, లేకపోతే దేవుని కొరకు సమర్పణ కలిగి ఉండే విషయంలో సరైనటువంటి విధానంలో కొనసాగాలి. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు. మరి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ దావీదుని గురించి రాయబడింది. దావీదు యథార్థ హృదయం కలిగి మనోపూర్వకంగా దేవుని యొక్క మందిర నిర్మాణం కొరకై కొన్నిటిని ఇచ్చినవాడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు ఎవరంటే రాజు. దావీదు ఎవరు? రాజు. అంటే గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఈ వ్యక్తి దేవునికి మరి మనోపూర్వకంగా, సంతోషంగా, ఇష్టంగా కొన్ని ఇచ్చినవాడుగా ఉన్నట్లు అక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. అలాగే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మరి సారేపతి విధవరాలను గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె మరి లేమిలో, ఆమె విధవరాలు ఎంతో పేద స్థితిలో ఉంది. ఆమె దగ్గర కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. దానిలోనే మొదటి అప్పు ఏం చేసిందంటే దైవజనునికి తీసుకొచ్చి ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది? సంతోషంగా, ప్రేమగా, ఇష్టపూర్వకంగా, మనోపూర్వకంగా ఇచ్చింది. చూడండి, ఈమె పేద స్థితిలో ఉంది. పేద స్థితిలో ఉన్నటువంటి ఈమె దేవునికి మరి దైవజనునికి ఇచ్చిందంటే దేవునికి ఇచ్చినట్టే. ఎట్లా ఇచ్చిందంటే సంతోషంగా, ఇష్టపూర్వకంగా ఇచ్చింది. గమనించండి, ధనవంతుడుగాను దావీదు ఇష్టపూర్వకంగా, సంతోషంగా దేవుని కొరకు ఇచ్చాడు. పేద స్థితిలో ఉన్న యొక్క సారేపతి విధవరాలు కూడా మరి దేవుని కొరకు ఇష్టపూర్వకంగా, సంతోషంగా ఇచ్చింది. మరి ఇద్దరు సంతోషంగా, ఇష్టపూర్వకంగా దేవునికి ఇచ్చారు. వీరిద్దరికీ ఎట్లా ఉంటుంది? బహుమానం ఒకే విధంగా ఉంటుంది. గమనించండి, మరి మనము ఏ స్థితిలో ఉన్నా, అంటే దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో ఉంచాడనుకోండి, ఆ ఉన్నత స్థితిలో ఉన్న మనం ఏం చేయాలంటే మరి ఇష్టపూర్వకంగా, సంతోషంగా దేవునికి ఇవ్వాలి. ఒకవేళ దేవుడు మనల్ని పేద స్థితిలో ఉంచాడు, మరి తక్కువ స్థితిలో ఉంచాడు అనుకోండి, ఆ స్థితిలో ఉన్నప్పటికీ మనకున్న సామర్థ్యాన్ని బట్టి దేవునికి ఇచ్చేది ఎలా ఇవ్వాలంటే సంతోషంగా, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనము ప్రభు దగ్గర బహుమానం పొందుకుంటాం. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినప్పటికీ దేవునికి ఇచ్చేది మనం ఇష్టపూర్వకంగా, సంతోషంగా ఇచ్చేవారంగా ఉండాలి. ప్రాముఖ్యంగా మరి దేవుని కొరకు మనము సమర్పించుకునే విధానాలు ఏంటంటే, మరి పరిచర్య ఉంటుంది. మీటింగ్సు, తర్వాత సువార్త ప్రకటించడము, ఈ పరిచర్యలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ పరిచర్యల కొరకు మనం సమర్పించుకోవాలి. అలాగే మరి కొన్ని పనులు, అంటే మందిరము కట్టబట్టం కానీ, లేక మందిరములో ఏదైనా కొన్ని పనులు మరి జరుగుతూ ఉంటున్నప్పుడు, తర్వాత మందిరములో అవసరమైనటువంటి వస్తువులు విషయమై మనం సమర్పించుకోవాలి. పరిచర్య కొరకు ఒకటి, రెండవది మరి భౌతిక పరంగా కొన్ని వస్తువుల కొరకు, మంది నిర్మాణ విషయాలు ఏదైనా పనులు జరుగుతూ ఉంటే వాటి కోసం సమర్పించుకోవాలి. అదేవిధంగా దైవ సేవకులకు కూడా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? దైవ సేవకులకు కూడా ఇవ్వాలి. గమనించండి, పౌలు అంటూ వచ్చాడు. మరి పౌలు దేవుని యొక్క సేవలో ప్రయాసపడుతున్నాడు. మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని ప్రజలు మాటి మాటికి ఏం చేశారంటే మరి పౌలుకి ఇచ్చిన వారుగా ఉన్నారు. మాటి మాటికి వారు పౌలుకి మరి ఇచ్చినట్లుగా తాను సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అంటే దైవ సేవకులకు కూడా మనం ఇవ్వాలి. ఇక్కడ పరిచర్య కొరకు సమర్పించుకుంటున్నాం. దేవుని సేవకులకు ఇచ్చే విషయంలో వెనకంజ వేయకూడదు. లేకపోతే ఆయా వస్తువుల కొరకు, లేకపోతే
ఆయా పనులు కూడా సమర్పించుకుంటున్నాం. అలాగే దైవ సేవకులకు ఇచ్చే విషయంలో కూడా మనం ముందు ఉండాలి. అట్లా మరి ఈ విధానంలో, ఈ 3 విధానాల్లో దేన్ని మనం వెనక్కి వేయకూడదు, దేన్ని కూడా వెనక్కి వేయకూడదు. దేవుని సేవకులకు ఎందుకు ఇవ్వాలంటే, దైవ సేవకులు మరి ఆయా సమయాల్లో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు, మరి నిద్ర మానుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి దేవుని ప్రజలు క్షేమముగా ఉండాలని, ఆత్మీయంగా బలపడాలని, భౌతికంగా కూడా మంచిగా ఉండాలని చెప్పి దేవుని సేవకులు ప్రయాసపడేవారుగా ఉంటున్నారు. ఇక్కడ ఆ దైవ సేవకులు మరి సంతోషంగా దేవుని సేవలో కొనసాగాలంటే మరి దేవుని ప్రజలు ఏం చేయాలా? దైవ సేవకులను కూడా చూడాలి. ఇప్పుడు కొంతమంది మరి ఈ విషయం తప్పిపోతూ ఉంటారు. మరి చాలా కాలం క్రిందట, అంటే మేము దుగ్గరాల్లో ఉన్నప్పుడు మరి పరిచర్య ఇక్కడ జరుగుతూ ఉండేది. ఒకసారి ఒక వ్యక్తి పరిచర్య కొరకు వచ్చాడు ఇక్కడికి. అప్పటికి మందిరం లేదు, మరి ఒక గదిలో కూడుకునేవాళ్ళు. ఒక వ్యక్తి మరి పరిచర్య కొరకు ఇక్కడికి వచ్చాడు ఆదివారం. వస్తే మందిరానికి వచ్చే ఒక అక్క ఆ వాక్యం చెప్పడానికి వచ్చిన ఆ సహోదరునికి ఏం చెప్పిందంటే, నేను దేవుని సేవకునికి ఒక ఒడ్లు బస్తా ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పింది. చెప్పేటప్పుడు ప్రార్థన చేయమని అడిగింది ఆయన్ని. ఏం చేయాలి ఆయన? సరేనమ్మా ఇయ్యి అని చెప్పి ప్రార్థన చేయాలా, ఆయన పని ఆయన చూసుకోవాలా. ఆయన ఏం చేశాడంటే, దేవుని సేవకునికి ఈమాక అని చెప్పాడు. దేవుని సేవకునికి ఈమాక ఈకుండా ఏం చేస్తావంటే, అవి మరి బియ్యం వేపించి ఇక్కడే మందిరంలో ఉంచు, ఎప్పుడన్నా ఏదైనా జరిగేది కదా కార్యక్రమం, అప్పుడు వాడవచ్చు అని చెప్పి సలహా ఇచ్చాడు. సో నా ప్రేరేపణ ఏంది? దేవుని సేవకునికి ఇవ్వాలని ప్రేరేపణ కలిగి ఉంది. ఈయనేం చేస్తున్నాడు? దాన్ని అడ్డుకుంటా ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మరి ఇట్లాంటి విధానంలో కూడా కొంతమంది వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవుని విషయాల్లో ఏంటంటే, మరి మన యొక్క ఉద్దేశాలని వేరే వారి మీద రుద్దకూడదు. ఇప్పుడు ఆమె ఆ ప్రేరేపణ కలిగి ఉంది. మరి ఈయన ఏం చేశాడు? ఈయన ఆలోచనని ఆ ప్రేరేపణ మీద రుద్దాడు. గమనించండి, కొన్నిసార్లు మరి అట్లా కొంతమంది చేసేవారుగా ఉంటారు. అలాంటి విధానం కూడా మరి సరైంది కాదు. మన జీవితంలో దేవుని ప్రజలంగా మన యొక్క సమర్పణ అనేది మరి వాక్యానుసారంగా సరైనదిగా ఉన్నట్లుగా మనం సిద్ధపరచబడాలి. చాలా మిగులుచున్నదని చెప్పి ఇక్కడ రాయబడింది. ఇదేం చూపిస్తుందంటే, దేవుని ప్రజల యొక్క సమర్పణను చూపిస్తుంది. వారు విస్తారంగా సమర్పించుకుంటా వచ్చారు. అలాగే మనం కూడా దేవుని కొరకై సమర్పణ జీవితం కలిగినటువంటి వారంగా ఉండాలి. చివరిగా 4వదిగా ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23వ వచనం. అపోస్తుల కార్యములు 16:23. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఇక్కడ చూడండి, చాలా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏం రాయబడింది? చాలా. ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అని రాయబడింది. ఇక్కడ మరి న్యాయాధిపతులు జనులు ఏం చేశారంటే, మరి పౌలు శీలను చాలా దెబ్బలు కొట్టించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చాలా దెబ్బలు కొట్టారు. కొట్టి చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. వీరిద్దరూ మరి చాలా దెబ్బలు తిన్నారు. చాలా దెబ్బలు వారి మీద పడ్డాయి. గమనించండి, వీళ్ళు మరి సువార్త ప్రకటిస్తున్నారు. విశ్వాసుల్ని మరి ప్రోత్సహించి ఆత్మీయంగా వాళ్ళు బలపడినట్లుగా వారికి వాక్యం బోధిస్తూ ఉన్నారు. ఇలాగున సంఘక్షేమం కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు దేవుని పనులు ప్రయాసపడుతున్నారు. వీళ్ళని ఏం చేశారంటే, మరి కొంతమంది చాలా దెబ్బలు కొట్టారు. చూడండి, దేవుని కొరకే వాళ్ళు మరి క్రయం చెల్లించే అనుభవాన్ని కలిగి ఉన్నారు. దేవుని కొరకు ప్రయాసపడేవారుగా వారు ఉంటా ఉన్నారు. మరి ఇక్కడ దెబ్బలు కొట్టారు, వారికి గాయాలు అయినాయి, వాళ్ళు చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉండి ఏం చేస్తున్నారు?
నిద్రపోలేదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని గురించిన పాటలు పాడుతున్నారు. అంతేకాదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. చూడండి, ప్రతికూలతలో వాళ్ళు దేవుని కార్యాలు చేస్తున్నారు. చాలా దెబ్బలు వారు తిన్నట్లుగా మనం చూస్తున్నాం. చాలా దెబ్బలు కొట్టారు వారిని. అలాంటి పరిస్థితుల్లో ఇక మరి ఇన్ని దెబ్బలు మనం తిన్నాం, ఎన్నో గాయాలైనాయి, ఇక మనం ప్రార్థన చేయడం మానుకుందాం, దేవుని గురించిన పాటలు పాడేది మానుకుందాం, దేవుని యొక్క పరిచయం చేసేది మానుకుందాం అని చెప్పి అనుకోలే వాళ్ళు. చూడండి, దెబ్బలు మరి కొట్టినప్పటికీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ఆ ప్రతికూలతలో దేవుని కొరకే పనిచేస్తున్నారు. అంటే ప్రార్థన చేయడం మానలేదు, అంతేకాదు ప్రభువుని గురించి పాటలు పాడేది కూడా మానలేదు. చూడండి, ఇక్కడ మరి చాలా బాధ ఉంది వారి దేహంలో, అయినా కూడా దేవుని పని చేస్తున్నారు, అయినా కూడా దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రియులారా, మన జీవితంలో అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే మనం ఏం చేయము? సరిగా ప్రార్థన చేయం, సరిగా మందిరానికి రాం, సరిగా దేవుని కార్యాలు చేయము. ఇక బాధలు ఎక్కువైపోతే, వ్యాధులు ఎక్కువైతే మనం ఎట్లా ఉంటాం? చూడండి, ఇక్కడ వారు ఎన్నో గాయాలు తగిలినాయి, అయినా కూడా దేవుని పని చేస్తున్నారు. ప్రతికూలతలు, మనం అన్ని అనుకూలతలు ఉన్నా కూడా దేవుని కొరకు సరిగా మనం పని చేయలేకపోతున్నాం. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా కూడా దేవుని కార్యాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం. ప్రియులారా, మన జీవితంలో ప్రతికూలతల్లో కూడా దేవుని యొక్క పని చేసే వారంగా ఉండాలి. ప్రతికూలతలో కూడా దేవుని పని చేయాలి. మరి నెహెమ్యా గారు దైవ సేవకుడు, ఆయన ప్రభు మహిమలో పిలువబడ్డారు. మరి ఆయన మరి ప్రభుని అంగీకరించిన కొత్త దినాల్లో ఒకసారి ఆదివారం తీవ్రమైన జ్వరం, తీవ్రంగా అసలు నడవలేని స్థితి అన్నమాట. మంచంలోనే ఇక లేచి నడిచే పరిస్థితి కూడా లేదు, అంత తీవ్రమైన జ్వరంతో ఉన్నాడు. కానీ మరి మందిరానికి వెళ్ళాలని ఆశ ఉంది. ఏం చేశాడంటే మరి వేరే సహోదరులతో చెప్పాడు, నన్ను పట్టుకు తీసుకుపోయి మందిరంలో కుర్చీలో కూర్చోబెట్టండి అని. వాళ్ళు తీసుకెళ్ళి ఆడ కూర్చోబెడితే ఆదివారం ఆరాధనలో ఉన్నాడు. చూడండి, అసలు మందిరానికి వచ్చే పరిస్థితి కాదు అది, అయినా ఏం చేశాడు? మందిరానికి వచ్చాడు. మనం ఏం చేస్తాం? చిన్న మరి ఇబ్బంది రాగానే మందిరం మానుకుంటాం. ఇక్కడ గమనించండి, దేవుని కార్యాలని ప్రతికూలతల్లో కూడా మనం చేయాలి. దేవుని కార్యాలు ప్రతికూలతల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అనుకూలత ఉన్నప్పుడు దేవుని కార్యాలు అందరూ చేస్తారు. ప్రియులారా, ప్రతికూలతలో దేవుని కార్యాలు నమ్మకంగా చేసేవారంగా మనం సిద్ధపరచబడాలి. అనారోగ్య పరిస్థితి వచ్చినా మందిరం మానకూడదు. మరి ఏదైనా సమస్య వచ్చినా దేవుని కార్యాలు చేసేది మనం మానకూడదు. ఇప్పుడు మనం ప్రతికూలతల్లో కూడా దేవుని కార్యాలు నమ్మకంగా చేయడానికి సిద్ధపరచబడాలని వాక్యం మనకు బోధిస్తుంది. చాలా దెబ్బలు కొట్టారు వారిని, అయినా వారు ఏం చేశారు? దేవుని పని చేశారు, అంటే ప్రార్థన చేశారు, పాటలు పాడుతూ వచ్చారు. దాని ద్వారా ఏం జరిగింది? చెరసాల నాయకుని కుటుంబము రక్షణలోకి నడిపించబడింది. చూడండి, ప్రతికూలతల్లో కూడా దేవుని కార్యాలు మనం చేసేవారంగా ఉంటే మన ద్వారా అనేకులకు ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి మనము ప్రతికూలతల్లో కూడా దేవుని కార్యాలు నమ్మకంగా చేసేవారంగా ఉండి అనేకులకు ఆశీర్వాదాన్ని కలగజేయాలి. ఈ సమయంలో మరి చాలా అని పదాన్ని ఆధారం చేసుకుని 4 విషయాలు చూస్తూ వచ్చాం. చాలా అనే పదాన్ని ఆధారం చేసుకుని 4 సంగతులు చూస్తూ వచ్చాం. మొదటిది, పౌలు చాలాసేపు ప్రసంగిస్తూ వచ్చాడు, అంటే వాక్యాన్ని బోధించాడు. వాక్యం మనకు బోధించబడుతున్నప్పుడు మనలో లోపాలు మనం సరిచేసుకునే వారంగా ఉండాలి. రెండవది, అపోలో అనే వ్యక్తి మరి దేవుని ప్రజలకు, విశ్వాసులకు చాలా సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. మనము మరి ఎవరెవరికి సహాయం చేయాలో మనం వింటూ వచ్చాం, వారికి సహాయం చేసే వారంగా ఉండాలి. మూడవది, మరి వారు సమృద్ధిగా భోజనం చేసినప్పటికీ చాలా మిగులుతుంది అని వ్రాయబడింది. అంటే దేవుని ప్రజలు సమర్పణ కలిగి ఉన్నారు, మనం సమర్పణ కలిగి జీవించాలి. నాలుగోది, పౌలు శీలలు మరి చాలా దెబ్బలు తిన్నారు. పౌలు శీలని చాలా దెబ్బలు కొట్టారు. మరి చాలా దెబ్బలు కొట్టి గాయాలైన వారికి కొట్టినందున, అయితే వాళ్ళు ఆ ప్రతికూలతలో
దేవుని యొక్క కార్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఆ పరిస్థితుల్లో దేవుని కొరకై దేవుని కార్యాన్ని నమ్మకంగా చేశారు. వారి ద్వారా ఆశీర్వాదం కలుగుతూ వచ్చింది. పిల్లలు, మన జీవితము ఇలా ఉందా? ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఏ విషయం మనం తప్పుతున్నామో గ్రహించి ఒప్పుకుని సరి చేసుకునే వారంగా మనం ఉండి అలాగే యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనము పాలు పంపులు పొందాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక.